హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా రేషన్ కార్డు వినియోగదారులకు కేంద్రం గుడ్ న్యూస్ అంటూ మనకొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఆ గుడ్ న్యూస్ ఏంటి? కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుంది రేషన్ కార్డుకి సంబంధించి అనే ముఖ్యమైన అంశాలు మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి రీచ్ అవుతుంది. ఇక లేట్ చేయకుండా వివరాలకు తెలిపోదాము. రేషన్ షాపుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీనివల్ల అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్ కంపెనీలు రానున్న రోజుల్లో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది. నాణ్యమైన నిత్యావసర వస్తువులను ప్రభుత్వ రేషన్ షాపుల ద్వారా ఆన్‌లైన్‌లో విక్రయించవచ్చా అన్న విషయంపై ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ప్రయోగం అయితే చేస్తుంది. ఇకపోతే టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్టు ప్రకారం ఓఎన్‌డీసీలో చౌక ధరల దుకాణాల ద్వారా ఆన్‌లైన్‌లో వినియోగదారులు ఉత్పత్తులను అంటే సబ్బులు, షాంపూలు వంటివి విక్రయించే ప్రతిపాదన ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం టేబుల్ మీద ఉంది. ఓఎన్‌డీసీ అనేది కేంద్ర ప్రభుత్వం తయారు చేసిన ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్. ఇక దీనిని ఈ-కామర్స్ యూపీఐ అని కూడా పిలుస్తారు. మన దేశంలో ఈ-కామర్స్ రంగంలో పాతుకుపోయిన ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి కంపెనీల ఆధిపత్యానికి ముగింపు పలికేందుకు ఓఎన్‌డీసీ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. రేషన్ షాపు లేదా చౌక ధరల దుకాణంలో నిరుపేదల కోసం బియ్యం, గోధుమలు, తృణధాన్యాలు, పప్పులు, పంచదార మరిన్ని వస్తువులను అతి తక్కువ ధరకు కేంద్ర ప్రభుత్వం విక్రయిస్తుంది. ప్రజా పంపిణీ వ్యవస్థ పీడీఎస్ కింద రేషన్ షాపులు పనిచేస్తున్నాయి. ఇక హిమాచల్ ప్రదేశ్లోనే ఉన్న హమీర్పూర్ జిల్లాలో ఈ ప్రయోగం కొనసాగుతుంది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ పరీక్ష విజయవంతమైతే రానున్న రోజుల్లో ప్రజలు పీడీఎస్ షాపుల నుంచి ఆన్లైన్ ద్వారా అనేక రకాల వస్తువులనైతే కొనుగోలు చేసుకోవచ్చు అతి తక్కువ ధరకే. చూశారు కండి. ఈ అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. గవర్నమెంట్ నుంచి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.